చేతగాక చేవలేక అక్రమ కేసులు మోహన్ చలక మోడీని గట్టిగా అడిగే దమ్ములేక చిల్లర పనులు ఢిల్లీలో కామెడీ షోలు చేస్తేనో రికార్డింగ్ డాన్సులు వేస్తేనో యూరియా రాదని తెలిసిన రేవంత్ ఎరువులు అడిగిన పాపానికి ఇక్కడ అక్రమ కేసులు బనాయిస్తున్నాడు. దండాలు పెడితేనో దొంగచాటుగా వెళ్లి ఎవరివో కాలు పట్టుకుంటేనో ఎవరు దయచూపరు. రేవంత్ ఊపుకుంటూ ఢిల్లీకి వెళ్తూ ఉత్త చేతులతో తిరిగి వస్తే ఎవ్వరూ ఆదరించారు. ఇలాగే ఉద్దర పనులు చేస్తుంటే ఎవరు ఉపేక్షించరు. ఎరువు కోసం తిరగబడుతుంటే తెలంగాణ అంతా మరలబడుతుంటే చేతగాని పాలకులు చేష్టలు ఉడిగి చూస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు గారు అందిస్తారు. రైట్ సార్, మరి రైతులకు ఎరువుల కష్టాలను క్లియర్గా చూపించినందుకు ఆ ఖమ్మంకు చెందినటువంటి టీ న్యూస్ రిపోర్టర్ పైన కేసులు బనాయించడం మీద మీ స్పందన ఏంటి సార్? దుర్మార్గమైన చర్య అండి. ఎందుకు అంటే బీఆర్ఎస్ కార్యకర్తల మీద అనేకమైన అక్రమ కేసులు పెడుతున్నారు. అదే సందర్భంలో జర్నలిస్టుల మీద కూడా కేసులకు తెరదీసేటువంటి ప్రయత్నం ఈ కాంగ్రెస్ అండి. ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్టుల మీద కూడా ప్రజా సమస్యల్ని ప్రతిస్పందించేటువంటి టీ న్యూస్ లాంటి అనేకటువంటి ఛానల్స్ ప్రతినిధుల మీద ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా ఆ సెక్షన్ చూస్తే, ఎందుకంటే నేను కూడా ఒక అడ్వకేట్నే, నాకే ఒక రకంగా బాధ అనిపించింది. ఎందుకు అని అంటే కొత్తగా వచ్చినటువంటి న్యాయ చట్టం బిఎన్ఎస్ లో ఉన్నటువంటి అత్యంత క్రూరమైనటువంటి సెక్షన్స్ అన్ని కూడా ఈ రోజు టీ న్యూస్ మన జిల్లా స్టాఫరు సాంబా మీద పెట్టడం జరిగింది. భారత న్యాయ సంచిత దాంట్లో ఉన్న బిఎన్ఎస్ లో ఉన్నటువంటి సెక్షన్ అన్ని సెక్షన్లు 196, 62 ఒక 10 సెక్షన్స్ పెట్టారు. దాంట్లో ఏంటి, దేశద్రోహం, ప్రభుత్వాన్ని కూలదోసేటువంటి చర్యలకు పాల్పడుతున్నట్టు, లేకపోతే మత కల్లోలాలు సృష్టిస్తున్నట్టు, అంటే ఎవరైతే మత కల్లోలాలు సృష్టించే శక్తుల మీద పెట్టే సెక్షన్స్ కూడా ఇతని మీద పెట్టడం జరిగింది. ఇట్లా అనేక సెక్షన్స్ పెట్టేసేసి ఒక భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితి ఉంది. దీని మీద మేము ఆల్రెడీ పోలీస్ ఆఫీసర్లకు ఫోన్లు చేస్తే వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్. ఇట్లా ఈ ఒక్క రోజే ఖమ్మంలో 4 మీద కేసులు పెట్టడం జరిగింది. అంటే ఒక దుర్మార్గమైన ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇది ఒక రాక్షస రాజ్యం. ఎమర్జెన్సీ నడుస్తా ఉంది. అక్రమ కేసులు ఈ రోజు తిరుమలాయపాలెం మండలంలో కూడా ఒక గిరిజన బిడ్డ మీద ఒక సంబంధం లేని కేసు మీద కుట్ర కేసు పెట్టడం అనేది జరిగింది. యూరియా కోసం పడితే రైతులకు యూరియా సప్లై చేయలేని ఒక దద్దమ్మ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది. ప్రత్యేకించి జిల్లా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి జిల్లాకు ప్రాతినిధ్యం వస్తున్న మంత్రి నియోజకవర్గంలో ఇవాళ రైతులు గత నెల రోజులుగా ఇబ్బందులు పడుతున్నారు. కంటి మీద నిద్ర లేదు, కనీసం వాళ్ళ పిల్లలు స్కూల్కు పోవటం లేదు. రైతులు ఉదయం నుంచి నిన్న ఖమ్మం నుంచి కరక్గూడెం వరకు, అంటే మనుగూరు వరకు 200 కిలోమీటర్లు ప్రయాణం చేసిన ప్రతి పిఎస్సిఎస్ ముందు రైతులు బారులు తీరారు. నేను అనేక చోట్ల ఆగి అడిగాను, ఇవాళ ఒక్కరోజు కాదు సార్, మేము నెల రోజుల నుంచి లైన్లో నిలబడుతున్నాం, ఇవాళ వస్తుంది రేపు వస్తుందని కాలం వెళ్ళబుచ్చుతున్నారు తప్ప మా పంటలు ఖరాబ్ అవుతున్నాయి తప్ప మాకు యూరియా ఒక బస్తా ఇచ్చే పరిస్థితి లేదు. ఒక బస్తా నేనే శాంపుల్ కోసమని అక్కడ లోకల్ ఏఓల్ని జేడీఎల్ని అడిగితే వాళ్ళు మా దగ్గర ఏం లేదు సార్ పరిస్థితి, మేమే ఇచ్చే పరిస్థితి లేదు సార్, మాకు సప్లై ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి సార్ అని చెప్తారు. కానీ మినిస్టర్లు మాత్రం ప్రెస్ మీట్లు పెట్టి గప్పాలు కొడుతున్నారు, మేము యూరియా సప్లై చేస్తామని. కొద్దిసేపు చెప్తారు, కొద్దిసేపు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వలేదని చెప్తారు, కొద్దిసేపు పోర్ట్లో వచ్చిందని చెప్తారు, రేపు వస్తుందని చెప్తారు. అన్ని మాయ మాటలు, కళ్ళబొల్లి మాటలు. ఇవన్నీ కూడా రైతుల బాధల్ని కవర్ చేయడానికి పోయినటువంటి ఒక రిపోర్టర్ని, ఒక స్టాఫ్ రిపోర్టర్ మీద ఈ విధంగా అక్రమ కేసులు పెట్టడం అనేది నేను ఎప్పుడు చూడలేదండి. ఎందుకంటే పెద్ద ఎత్తున ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ని కుట్రలు చేసినా ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలకులు ఇన్ని కేసులు అనేది ఎప్పుడు మన పాత్రికేయుల మీద పెట్టడం జరగలేదు. ఒక దుర్మార్గమైన చర్య. తక్షణం ఆ కేసుల్ని బేషరత్తుగా వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్న పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, ఒక ఎమ్మెల్సీగా డిమాండ్ చేస్తా ఉన్నానండి. ఇలాంటి ఏ పాత్రికేయుల మీద జరిగినా ఇది అందరూ ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం. అలాగే మేము ఇప్పుడున్నటువంటి జర్నలిస్ట్ సంఘాలకు కూడా అప్పీల్ చేశాం, ఇది కరెక్ట్ కాదనేటువంటిది. వారు కూడా ఏంటంటే దాని మీద రియాక్ట్ కాబోతున్నారు. దీని మీద ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాలు అందరూ కూడా స్పందించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. డెఫినెట్ గా దీన్ని మేము న్యాయ వ్యవస్థ ద్వారా ఎదుర్కొంటాం. 100% కోర్టుకు వెళ్తాం దీని మీద. ఎందుకంటే ఒక వ్యక్తి ప్రజాస్వామ్య స్వేచ్ఛని, పత్రికా స్వేచ్ఛని హరించే హక్కు ఎవరికి లేదు. ఎందుకంటే ఇందిరమ్మ రాజ్యం పేరు చెప్పి ప్రజాస్వామ్యం ఉందని చెప్పేసి రకరకాల మాటలు, కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ఇంత దుర్మార్గమైనటువంటిది. ఎందుకంటే సాంబా కూడా అతను స్టాఫ్ రిపోర్టర్ గత 20-25 రోజులుగా రైతులు ఎదుర్కొంటున్న క్షేత్ర స్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ మీద
అనేక కథనాలను ఆయన ప్రచురించడం జరిగింది. వాస్తవాలన్నింటినీ కూడా వెలికి తీసే పరిస్థితి, ప్రభుత్వం చేస్తున్న చేతగానితనాన్ని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సహించలేనటువంటి వాళ్ళు ఈ రోజు అనేక 11 సెక్షన్లు పెట్టి ఈ రోజు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఆయన చేసింది ఏమీ లేదు. ఒక న్యూస్ ఛానల్లో రిపోర్టింగ్ చేయటమే నేరం అయితే మరి ఇందిరమ్మ రాజ్యంలో ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడుందండి? కాబట్టి డెఫినెట్ గా మేము ప్రజా సంఘాలు అందరం, ప్రజాస్వామ్యవాదులందరం కూడా దీన్ని ఖండించాలి. పత్రికా స్వేచ్ఛను హరించడం అనేది కరెక్ట్ కాదు. పత్రికా స్వేచ్ఛ మీద దాడిగా మేము భావిస్తున్నామండి. ఎస్ సార్, ఇంకొకటి అంటే ప్రశ్నించే హక్కు మీడియాకు ఉంటుంది, తప్పును ప్రశ్నించే హక్కు అని ఒకవైపు చెప్తూనే ఇంకోవైపు రైతుల కష్టాల మీద ప్రశ్నించినందుకు మొత్తం 11 సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేశారు. అంటే ఈ అరెస్టులు దేనికి, అంటే ఈ అరెస్టులు చేయడం వెనుక మోటివ్ ఏంటి? ఆ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే భయభ్రాంతులకు గురి చేయడానికి ఈ అరెస్టులు అంటారా? ఒకటి, కాంగ్రెస్ పార్టీ మీద వస్తున్నటువంటి వ్యతిరేకత, ప్రత్యేకించి రైతుల మీద, రైతుల్లో నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత, ఆక్రోశం. ఎందుకంటే సీజనల్ అండి ఇది. పత్తికి కానీ, మిర్చి కానివ్వండి, లేకపోతే వరికి కానివ్వండి, సీజన్. యూరియా కోసం రైతులు కేసీఆర్ గారి పరిపాలనలో 10 సంవత్సరాలు 2014 నుంచి 2023 వరకు ఏ రైతు కూడా కనీసం పిఎస్సిఎస్ దగ్గరికి వెళ్ళి లైన్లో నించోలేదు, లేదా ఒక కిరాణా మన కొట్టు ఫెర్టిలైజర్ షాప్ దగ్గరికి వచ్చి లైన్ లో నించోలేదు. డబ్బులు ఇచ్చి ఆటో అతనికి ఇస్తే పోయి మనం మందు కట్టలు వేసుకుని వచ్చిన పరిస్థితి చాలా మంది చెప్తున్నారు. కేసీఆర్ గారి పరిపాలనలో మీ ఎవరు షాపులకు వెళ్ళలేదు, డబ్బులు ఇచ్చి ఆటో పంపిస్తే మాకు ఇంటికి మందు కట్టలు వచ్చాయని అనేక చెప్తున్నారు. ఇది వాస్తవం, ఎందుకంటే అందరికి తెలిసిన విషయం. కానీ ఈ రోజు ఎప్పుడు యూరియా వస్తుందో తెలవని పరిస్థితి, వచ్చినా రైతుకు వస్తుందనేది తెలవని పరిస్థితి. లైన్ లో నించుంటున్నారండి, వచ్చే 100 కట్టలు, నించునేది 1000 మంది లైన్ లో. దానికోసం కొట్లాడిన అనేక ఉదాంతాలు మా పక్కన ఖమ్మం సరౌండింగ్ ఉన్నటువంటి ఖమ్మంతో పాటు అటు మహబాద్ కాన్స్టిట్యున్సీ కానీ, డోర్నకల్ కాన్స్టిట్యున్సీ కానీ, ఇవన్నిటిలో కూడా ఒక ఘోరమైన పరిస్థితి నెలకొని ఉందండి. అన్ని విషయాల్ని ఆయన ఒక పత్రిక, ఒక టీవీ ఛానల్ యాంకర్ గా, లేదా మన రిపోర్టర్ గా వాడిని కవరేజ్ చేస్తున్నారు. అది తన హక్కు, ప్రజాస్వామ్యంలో తనకు కల్పించినటువంటి హక్కు. పత్రికా స్వేచ్ఛ అంటే ఎక్కడికైనా వెళ్ళి స్వేచ్ఛగా రిపోర్ట్ చేసే హక్కు ఉంది. అక్కడికి వెళ్తే దాని మీద మళ్ళీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద, వీళ్ళ మీద నిఘా పెట్టి ఈ రిపోర్టర్ ఏం చేస్తున్నాడని చెప్పేసేసి వాళ్ళ మీద నిఘా, వాళ్ళని ఫోటోలు తీయటం, వీడియోలు తీయటం, ఇవన్నీ చేసి అంటే భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నం ఈ యొక్క ప్రభుత్వం చేస్తుంది. తమ తప్పుల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి నేనేమంటున్నానంటే, ఎంత అణిచినా ప్రజల్లో నుంచి మీరు చేసేటువంటి మీరు ప్రజల్ని మరల్చలేవరు. ప్రజలకు యూరియా ఇవ్వలేని పరిస్థితులలో ఈ రోజు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు నిలదీస్తున్నారు. కేవలం బీఆర్ఎస్ రైతులు కాదు, అన్ని పార్టీలు, కాంగ్రెస్ పార్టీ రైతులు, కమ్యూనిస్ట్ పార్టీలు, బీజేపీ పార్టీ రైతులు అందరూ నిలదీస్తున్నారు. అదేదో మేమేదో బీఆర్ఎస్ పార్టీ వాళ్లే చేస్తున్నారని ఒక ప్రయత్నం చేయబోయారు. ఎవరు? వ్యవసాయ శాఖ మంత్రి గారు, ఇతర మంత్రులందరూ కూడా ఆ లైన్ లో నించున్నటువంటి వాళ్ళు ముందేమో రైతులు కాదని చెప్పారు, తర్వాతనేమో బీఆర్ఎస్ రైతులు అని చెప్పారు. తర్వాత వాళ్ళు తప్పు ఒప్పుకొని చెంపలు కొట్టుకున్నారు. మా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు అని మొదలు పెట్టారు. ఇప్పుడు కన్నీళ్లు గారుస్తున్నారు. ఎందుకనంటే ముందు చూపు లేని ప్రభుత్వం, ఇదో గుడ్డి ప్రభుత్వం. ప్రజలకు ఏం చేయాలి, రైతులకు ఏం చేయాలో కనీసం మినిమం జ్ఞానం లేనటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అందుకోసం మేమనేది, ముందు మీకు సిగ్గు ఉంటే ముందు రైతులకు యూరియా సప్లై చేయండి. మీకు బాధ్యత ఉంటే రైతులకు యూరియా సప్లై చేయండి. కానీ రైతులకు యూరియా సప్లై చేయటం లేదు అనేటువంటి వాస్తవాన్ని ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక స్టాఫ్ రిపోర్టర్ మీద ఈ విధమైనటువంటి అక్రమ కేసులు పెట్టి ఒక పత్రికా స్వేచ్ఛని హరించేటువంటి దాన్ని ఎవరు హర్షించరు. ఖచ్చితంగా మేము కూడా ప్రతిఘటిస్తాం. ఎందుకంటే ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళం. తెలంగాణ సాధించుకుంది ప్రజాస్వామ్యం ఉండటం కోసం. ఆంధ్ర పాలకుల పెత్తనానికి వ్యతిరేకంగా తెలంగాణ సాధించుకున్నాం. కానీ ఈ రోజు మళ్ళా ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఉక్కు పాదంతో పరిపాలన చేశారో ఈ రోజు రేవంత్ రెడ్డి పరిపాలన కూడా అదే విధంగా జరుగుతా ఉంది. డెఫినెట్ గా ప్రజాస్వామ్యవాదులు, తెలంగాణ వాదులు దీని అన్నింటిని ఖండించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.